సాక్షి ఫ్యామిలీ, దిస్ ఇస్ షాహిదా. నేను ఇప్పుడు ఎక్కడున్నానో మీకు అర్థమయ్యే ఉంటుంది కదా, అందమైన నర్సరీలో ఉన్నాను. అయితే సాధారణంగా ఎవరైనా నర్సరీకి వెళ్తే చాలా అందంగా ఉన్నాయని మనము ఇంటికి మొక్కలు తీసుకొస్తాం కదా, కానీ తీసుకొచ్చిన వెంటనే అవి వివిధ కారణాల వల్ల వాడిపోతే మనం చాలా బాధపడతాం. అయితే ఈ మొక్కలు ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఎందుకు వాడిపోతున్నాయి అంటే, ఈ వాతావరణానికి, ఇంటి వాతావరణానికి అవి ఎలా అలవాటు పడతాయి. సో ఈ నర్సరీ నుంచి తీసుకొచ్చిన మొక్కలను ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలు ఇప్పుడు మనం కనుక్కుందాము. సో మనతో పాటు ఉన్నారు ఇక్కడ నర్సరీలో ఉన్న ఎక్స్పర్ట్ అనమాట, కరీముల్లా గారు, మొహమ్మద్ కరీముల్లా గారు. ఆయనతో మాట్లాడదాం పదండి. సో ఇప్పుడు నాతో పాటు మొహమ్మద్ కరీముల్లా గారు ఉన్నారు. చాలా ఏళ్ల నుంచి ఆయనకి మొక్కలు పెంచే అనుభవం ఉంది. సో ఇక్కడ మనం చూడొచ్చు ఎంత అందమైన మొక్కలు ఉన్నాయి కదా. సో నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, చాలా అందమైన మొక్కలు పెంచుతున్నారు. ఒక్కొక్క మొక్క చాలా హెల్దీగా ఉంది. అయితే మా అందరికి ఒకటే ప్రశ్న, మేము ఇక్కడ నుంచి తీసుకెళ్ళిన మొక్కలు ఇంటికి వెళ్ళాక కొన్ని రోజులకి వడిలిపోతున్నాయి. ఎందుకు, రీజన్ ఏంటి? ఒక చిన్న రీజన్ ఏంటి మేడం అంటే, మేము ఇవాళ రేపు ఏమి కొన్నా కానీ బజార్ నుండి తీసుకెళ్ళి ఇంట్లో షోకేస్లో పెట్టేస్తాం. రైట్. అది యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉండాలని అనుకుంటాం. పిల్లలకి బొమ్మలు తీసుకెళ్ళి బ్యాటరీస్ ఇస్తాం, బ్యాటరీ వేసేస్తాం. కానీ మొక్కలకి అలాగే, అది ప్రాణం ఉన్నవి. దీనికి ఏం కావాలి ఏంటి అనేది ఫస్ట్ మనం కొంచెం మొక్క గురించి అవగాహన ఉండాలి. మనం ఇండోర్ మొక్క తీసుకుంటున్నామా, అవుట్డోర్ మొక్క తీసుకుంటున్నామా, దానికి కుండీలో అంత స్పేస్ సరిపోతుందా, లేకపోతే దానికి వేయాల్సిన ఏమన్నా పోషకాహారాలు ఉన్నాయా, కొంచెం చిన్న నాలెడ్జ్ ఒకవేళ ముందు ఉందనుకోండి, చాలా ఈజీగా మొక్కను పెంచుకోవచ్చు. అదేం పెద్ద విద్య కాదు. ఓకే. అయితే సార్, ఇప్పుడు నేను ఒక గులాబీ మొక్కను తీసుకెళ్ళాను అనుకోండి, ఇప్పుడు ఇది బ్యాగ్ లో ఉంది కదా. అవును. సో దీన్ని రీపాట్ చేయాలా లేకుంటే కొన్ని రోజులు అలాగే ఉంచాలా? ఇప్పుడు చాలా మంచి ప్రశ్న వేసారు మేడం. ఎప్పుడైనా కానీ ఇది తీసుకువెళ్ళి మన ఇంటి పరిస్థితులకు ఉండేట్టు ఒక 2 రోజులు పెట్టామనుకోండి, దానికి ఏంటి అక్కడ పరిస్థితులు అలవాటు అవుతాయి. ఆ తర్వాత మనం రిపోర్టింగ్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే, జనాలు టోటల్గా నర్సరీకి వస్తున్నారు మా దగ్గరికి, ఒక కుండీ చూపిస్తున్నారు, దీన్ని పాట్లో వేసేసేయండి అంటున్నారు అంతే. మేమేం చేస్తున్నాం, దానికి కొంచెం మట్టి అవుతుంది, కొంచెం వర్మి కంపోస్ట్ అవుద్ది, కొంచెం అవన్నీ వద్దండి, కొంచెం మట్టి వేసేసేయండి అంట. యాక్చువల్లీ మట్టి ఏమవుతుందంటే కింద భాగంలో గట్టి పడిపోద్ది. మనకు పైనుంచి తడి ఉందని తెలుస్తుంది కానీ కింద మొత్తం పెళుసు అయిపోద్ది. కింద వేర్లన్నీ కూడా దానికి అన్ని పట్టేస్తాయి. సో వెళ్ళడానికి ప్లేస్ ఉండదు. మనం ఒక జగ్గుతో వేస్తాం, లేకపోతే గ్లాస్తో వేస్తాం, నీళ్లు కింద వరకు వెళ్ళవు, దానిలో పొరాసిటీ ఉండదు. సో అందుకే అవి వెడలిపోతాయి. ఓకే. అయితే కానీ కొంచెం ఏంటంటే, ఒక నిమిషం, మనం నర్సరీకి తీసుకునేప్పుడు మట్టి వేసేసేయండి అంటాం. ఓ 10 రూపాయలు తీసుకోండి, మట్టి వేసేయండి, మొక్క తీసుకున్నాం కదా మట్టి ఫ్రీగా వేయండి అని. కానీ దానికి ఏంటంటే వర్మి కంపోస్ట్, కోకోపీటు కలిపి వేస్తే అది 1 ఇయర్ వరకు దాన్ని మార్చాల్సిన అవసరం ఉండదు. సో వర్మి కంపోస్ట్ అండ్ కోకోపీట్ రెండు కలిపి వేస్తే 1 ఇయర్ వరకు మనము పాట్ మళ్ళీ మార్చాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ మీరు చెప్పిన దాన్ని బట్టి నేను అర్థం చేసుకుంది ఏమంటే, మనము నర్సరీలో ఏదైనా మొక్క కొన్నప్పుడు ఇంటికి వెళ్ళి 2 రోజులు అలాగే ఉంచాలి. ఆ కొత్త వాతావరణానికి ఆ మొక్క అలవాటు పడాలి. రైట్ సార్. ఇప్పుడు ఒక మొక్క ఒక్కొక్క రకంగా ఉంటుంది కదా. సో ఇప్పుడు మందారం చెట్టును ఉదాహరణగా తీసుకుందాం. ఇది తీసుకెళ్ళిన తర్వాత దీనికి ఎంత నీళ్లు వేయాలి? దీన్ని ఏంటంటే, ఈ మందార మొక్క అనేది మీరు కనీసం ఒక 3 ఫీట్ల వరకు పెరిగే మొక్క అండి ఇది. ఇంట్లో పెంచుకుంటే కుండీలో, సో కనీసం 12 ఇంచుల కుండీ అనేది మనం మెయింటైన్ చేయాలి. 12 ఇంచుల కుండీ. దాన్ని 6 ఇంచుల కుండీలో లేకపోతే దీన్ని ఇలాగే పెట్టేస్తామంటే అది ఒక నెల 2 నెలల తర్వాత వాడిపోతుంది. వేర్లు వెళ్ళడానికి ప్లేస్ ఉండదు. 12 ఇంచుల కుండీలో వేసిన తర్వాత అది 2 ఫీట్లు 3 ఫీట్ల వరకు పెరుగుతుంది. ప్లస్ దానికి ఏంటంటే, ఎండాకాలం ఉంటే రోజుకు 2 సార్లు నీళ్ళు వేయాలి, వానాకాలం అయితే 2 రోజులకు ఒకసారి నీళ్ళు వేసినా సరిపోతుంది. ఓకే. అంటే ఆ పాట్ లో వాటర్ కంటెంట్ ఎంత ఉంది అని మనం చూసి చెక్ చేసుకోవచ్చా? 100%. ఒక వేలు పెట్టి కొంచెం చూసామనుకోండి, మనకి తేమగా అనిపిస్తే నీళ్ళు వేయాల్సిన అవసరం లేదు ఏ చెట్టు కూడా. ప్లస్ పై భాగాన్ని ఏంటంటే ఎప్పుడు కూడా చిన్న స్పూన్ టైప్ లో లేకపోతే కుర్పీతోనో కొంచెం లూజ్ చేసుకోవాలి. నీళ్లు వెళ్లే దారి ఒకటి ఏర్పడిపోద్ది, ఆ దారిని కొంచెం మారుస్తూ ఉండాలి. ఓకే, అలాగనమాట. ఒకవేళ వర్షం అప్పుడు కొంతమంది టెర్రస్ గార్డెనింగ్ చేస్తారు. అండ్ ఈ సిటీలో ఏమంటే మనకి ఎక్కువగా బాల్కనీస్ ఉన్నాయి, బాల్కనీస్ లో ఎక్కువ పెడుతుంటారు. సో వర్షం ఎక్కువగా వచ్చి ఆ నీళ్ళని ఇందులో నిండిపోతే ఏం చేయాలి? ఎప్పుడు కూడా ఏ పాట్ పెట్టినా కానీ నీళ్లు వెళ్లే హోల్ ఉందా లేదా చూసుకోవాలి మేడం. నీళ్లు వెళ్లే హోల్ లేకపోతే ఆ కుండీ ఫెయిల్ అయినట్టే, ఆ కుండీ ఆ మొక్క చచ్చిపోయినట్టే. ఎంత నీళ్ళు ఎక్కువ పోసామో ఆ నీళ్లు వెళ్ళిపోగలగాలి.
సో ఎక్సెస్ ఆఫ్ వాటర్ బయటికి వెళ్ళిపోయేలాగా హోల్స్ ఖచ్చితంగా ఉండాలి. ఖచ్చితంగా ఉండాలి. ఓకే. అది మనం చూసుకుంటూ ఉండాలి, దానిలో నీళ్లు బయటకు వస్తున్నాయా లేదా అనేది. ఓకే. ఎండ ఎంత తగలాలంటారు? కొన్ని బాల్కనీస్ లో ఎండ రాదు మరి. సో ఏ మొక్కకి ఎంత ఎండలో పెట్టాలి, ఎంతసేపు పెట్టాలి? ఒక చిన్న థంబ్ రూల్ మేడం, మీకు పువ్వు కావాలంటే కనీసం 1 గంట ఎండలైనా కావాలి. ఓకే. చాలా మంది ఏమనుకుంటారంటే మనకి వెలుతురు ఉంది కదా, పూలు రావాలి అనుకుంటే ఎండ కనీసం ఒక అరగంట గంట అయినా ఉండాలి. ఓకే. ఎండ కనీసం గంట అరగంట అయినా ఉండాలి. సరే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మొక్క ఉంది, నేను కొన్నాను, దీన్ని తీసుకెళ్లి ఇలాగే కుండీలో పెట్టేయచ్చా? దీన్ని 100% అలాగే పెట్టేస్తే దాని చుట్టూ ఉన్న కవర్ ఉంది కదా మేడం, అది అబ్స్ట్రక్షన్ అవుద్ది. దానిలో ఏంటంటే ఫస్ట్ మనం కుండీ సైజు చేసుకోవాలి, దాంట్లో కొంచెం మట్టి వేయాలి, మట్టి వేసే ముందు దానికి హోల్స్ ఉన్నాయో చూసుకోవాలి. హోల్స్ దగ్గర కొంచెం ఒక చిన్న రాయి అయినా ఏమైనా పెట్టాలి. దాంతో వర్మి కంపోస్ట్ కోకోపిట్ కలిపిన పాట్ మిక్స్ ఉంటుంది, దాన్ని కొంచెం ఒక 2 ఇంచులు 3 ఇంచులు వేసుకొని కవర్ చింపేసి జాగ్రత్తగా దీన్ని వేర్లు కదపకుండా దానిలో పెట్టి మిగతా భాగాన్ని మట్టితో నింపాలి. అప్పుడు 100% మేము ఇక్కడ నుంచి తీసుకెళ్లారు, మళ్ళీ 1 ఇయర్ వరకు ఈ మొక్క ఉంటుందని అట్లీస్ట్ 1 సంవత్సరం గ్యారెంటీ అయినా ఇవ్వగలం. సార్, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ పూల మొక్కల్లో చాలా ఎక్కువ పూలు కావాలి, సో పూలు ఎక్కువ పూయాలంటే ఏం చేయాలి? పువ్వు ఎక్కువ పూయాలి అనుకుంటే ఇప్పుడు గులాబీ చెట్టు ఉంది మేడం, ఈ పువ్వు ఇలా ఉంది అని చెప్పి మీరు చాలా పెట్టుకునే ఉంటారు. ఈ పువ్వు వచ్చిన తర్వాత దీన్ని ఇక్కడ కట్ చేసుకోవాలి. కటింగ్ ప్రూనింగ్ అనేది పూల చెట్లకి కంపల్సరీ. ఓకే. సో చూసారా, అంటే పూలు ఎక్కువ పూయాలంటే పూలను కట్ చేయాలి. రైట్. ఓకే సార్, చాలా మంచి విషయం అయితే చెప్పారు. సో కొన్ని మొక్కలకి ఆకులు పసుపు రంగులో మారిపోతాయి కదా, సో ఆ టైంలో ఏం చేయాలి? దానికి తగ్గట్టు మనకి ఆర్గానిక్ మందులు ఉంటాయి మేడం, అది కెమికల్స్ ఫ్రీ ఉంటాయి కంప్లీట్గా. ఒక చిన్న 200 ml బాటిల్ ఉంటుంది, దాన్ని ఒక 10 ml ఒక 1 లీటర్ నీళ్ళలో కలుపుకొని మీరు పొద్దున్న సాయంత్రం ఒక 3 days స్ప్రే చేస్తే ఆకులైన తెగులు అనేది వెళ్ళిపోతుంది. రైట్, చాలా మంచి విషయం చెప్పారు సార్, నేను ఇది పక్కన పెడుతున్నాను. అయితే సార్, ఇప్పుడు క్రోటన్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఇవి ఇక్కడైతే బాగా ఎల్లో కలర్గా చాలా హెల్దీగా ఉన్నాయి, కానీ ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత ఇంత హెల్దీగా ఉండకపోవడానికి కారణం ఏంటి? క్రోటన్స్లో మెయిన్ అనుకుంటాం ఏంటంటే, క్రోటన్స్ కూడా మనం మిగతా చెట్లకు తీసుకున్నంత కేర్ కూడా తీసుకోవాలి. జనరల్గా క్రోటన్స్ ని రఫ్ అండ్ టఫ్ అని అనుకుంటాము, ఆల్మోస్ట్ 90-80% రఫ్ టఫ్ ఉంటాయి, కానీ దానికి కావాల్సిన పోషకాలు, దానికి కావాల్సిన వాటరింగ్ అనేది ఆన్ టైం ఉండాలి. ప్లస్ ప్రతి చెట్టుకు ఒకటే రూల్, మీరు రోజు పొద్దున్న లేచిన తర్వాత అన్నం ఎలా తింటారో, నీళ్ళు ఎలా తాగుతారో, కనీసం దానికి ఒక గ్లాసో లేకపోతే చెంబో ఒక బకెట్ ఒక నీళ్ళు అనేది కావాలి. మీరు వారానికి ఒకసారి వేస్తాము మా చెట్టు పెరిగిపోవాలంటే మాత్రం కాదు. రైట్. ఫైకస్ ఇది ఇంత ఏపుగా పెరిగింది, మామూలుగా అయితే ఇది ఇళ్లలో ఇంత పెద్దగా పెరగదు కదా, దానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇది వచ్చేసి మీరు చూసారు కదా, ఇది ఆల్మోస్ట్ ఇది చూస్తే ఇది 5 years మొక్క మేడం. 5 years మొక్కనా? దాన్ని 5 years నుంచి మనం పెరగకుండా దాన్ని ప్రూనింగ్ చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు గ్రీన్ కలర్ వచ్చింది, ఇక్కడ మళ్ళీ మేము కట్ చేసేస్తాం. సో మరి ఈ మొక్కలకి పురుగు పట్టకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు? పురుగు పట్టకుండా అంటే అట్లీస్ట్ మనకు రైనీ సీజన్ స్టార్టింగ్లో, మిడిల్ ఆఫ్ ద రైనీ సీజన్ ఎండింగ్లో 3 సార్లు స్ప్రేయింగ్ అనేది చేయాలి మేడం. అది కెమికల్ చాలా ఉన్నాయి మార్కెట్లో, మీకు ఒక ఇన్స్టెంట్గా పనిచేయాలంటే. కానీ సార్, కెమికల్ వద్దు, ఇంట్లోనే తయారు చేసుకోవాల్సిన, సో దానికోసం ఇంట్లో తయారు చేసుకునే చాలా రెమెడీస్ ఉన్నాయి మేడం. ఇవాళ రేపు మీలాంటి యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు చాలా పాపులర్ చేశారు. మనం ఏంటంటే నీమ్ కేక్ తోటి చేసుకోవచ్చు, లేకపోతే బెల్లం దానితో నీళ్ళతో చేసుకోవచ్చు. అవన్నీ కూడా ఎర్ర ఇది ఉంటుంది, మిర్చి ఉంటుంది, ఆ పౌడర్తో కూడా మనము స్ప్రే తయారు చేసుకోవచ్చు. కానీ మా దగ్గర ఏంటంటే లిటిల్ బర్డ్ గార్డెన్ స్టోర్ దగ్గర 100% ఆర్గానిక్ బాటిల్స్లో మేము తయారు చేసి ఇస్తున్నాము. అది 100 ml బాటిల్, 200 ml బాటిల్స్తో ఉంటుంది. ఒక బాటిల్ తీసుకున్నారంటే మీకు అట్లీస్ట్ ఒక సీజన్లో పనికి వస్తుంది. గ్రేట్. మనము ఓకే, అంటే పురుగులు పట్టకుండా ఉండాలన్నా కూడా మీ దగ్గర ఆల్రెడీ 100% ఉంది మేడం. సరే, మా ప్రేక్షకుల కోసము ఇంట్లోనే తయారు చేయాల్సిన ఒక వేపతో తయారు చేసిన, వేప నూనెతో తయారు చేసిన క్రిమి సంహారిని ఏదన్నా చెప్తారా? ఎలా చేయాలి? వేప నూనె అంటే ఇప్పుడు చాలా మంది వేప నూనె అనగానే మన వేపతో పడిన ఆకులు, దాని పళ్ళు అదంతా వేసి మనం ఏంటంటే నీళ్ళలో కలిపి చేయాలనుకుంటున్నాం. అది యాక్చువల్గా అది పద్ధతి కాదు. యాక్చువల్గా పద్ధతి ఏంటంటే
వేప పళ్ళు అయితే ఉంటాయో, వేప పళ్ళు. పళ్ళు అది పడిన తర్వాత ఎండిపోతాయి. ఓకే. దాన్ని మనము మిషన్లో వేస్తే వచ్చే ఆయిల్ని వేప నూనె అంటారు. ఓకే. అది మాత్రం ప్యూర్. మ్మ్. దాని కాన్సన్ట్రేషన్ ఉంటుంది. అది వచ్చేసి మీకు 50 mlకి ఒక 100 లీటర్స్ నీళ్లు కలుపుకొని ఆహా. మనం అన్నిటికీ స్ప్రే చేసుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది. ఎన్ని రోజులకు ఒకసారి స్ప్రే చేయాలి? మీరు 15 days ఒకసారి రైనీ సీజన్లో ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటే ఎప్పుడు కూడా పురుగు రాదు. ఓకే, చాలా బాగా చెప్పారు సార్. ఎందుకంటే పురుగుల వల్ల కూడా మొక్కలు చాలా పాడైపోతాయి కాబట్టి. మనం ఇంకో విషయం ఏంటంటే పురుగు వచ్చిన తర్వాత మనం మొదలు పెడతాం. యాక్చువల్గా పురుగు వచ్చే ముందే 15 days ఒకసారి చేసుకుంటే చాలా బాగుంది. ఓకే, పురుగు వచ్చిన తర్వాత స్ప్రే చేయడం కాదు, పురుగు రాక ముందే మనం జాగ్రత్త తీసుకోవడం చాలా అవసరం అంటారు. సో మరి ఇంకా కొన్ని మొక్కలు చూద్దాం పదండి. అయితే ఇప్పుడు మనం నర్సరీకి వచ్చిన తర్వాత పూల మొక్కలు చాలా ఇష్టంగా కొని ఇంటికి తీసుకెళ్తాం కదా. అయితే ఎలా కనుక్కోవాలి మనము ఈ మొక్క చాలా హెల్దీ, ఎలా గుర్తించాలి ఈ హెల్దీ మొక్కని మనం? ఫర్ ఎగ్జాంపుల్ చామంతి తీసుకోండి, దీంట్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని మనం ఇంటికి తీసుకెళ్ళాలి? చాలా మంచి క్వశ్చన్ అడిగారు మేడం. ఇప్పుడు చామంతి చెట్టు ఉంది, ఇది మనము జనరల్గా తీసుకున్నప్పుడు ఇలా తీసుకుంటాం. ఈ చెట్టు కొంత బలం ఉందా లేదా అనేది మనకి ఎప్పుడు తెలుస్తుందంటే దీని వేళ్ళు సరిగ్గా ఉన్నాయా లేదా అన్నప్పుడు తెలుస్తుంది. ఓకే, అట్లా పట్టుకొని చూడాలి. ఇది యాక్చువల్గా ఈ కుండీలో పెంచిన చెట్టే, దీన్ని ఎక్కడైనా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. లేదంటే అమ్మడానికి కోసం అక్కడ నుంచి తీసుకొచ్చి కొంచెం మట్టేసి దీనిలో తీసుకొచ్చి మీకు అమ్మేస్తారనమాట. దీని కింద వేర్లు ఉన్నాయో లేదో తెలియదు. సో వేర్ల బలం ఉందా లేదా అనేది 100% చూడాలి. సో వేర్ల బలం 100% మనం చెక్ చేయాలి, దాన్ని అలా పట్టుకొని చూడాలి. గట్టిగా ఉంటేనే అది హెల్దీ అన్నమాట. సో ఇంకొక ఇది చామంతికి సేమ్ అలాగే. అయితే సార్ మనం ఇంటికి అయితే తీసుకొస్తాము ఆ పూల మొక్కలు, కానీ చాలా రోజుల వరకు దాంట్లో ఒక పువ్వు రాదు, ఫ్రూట్ అయితే ఒక ఫ్రూట్ రాదు. సో దానికి ఏం చేయాలి? ఇప్పుడు పూల కంటే మీకు తెలిసిన విషయం మేడం, కొన్ని పూలు సంవత్సరం అంతా పూస్తాయి. ఓకే. ఇప్పుడు ఇది ఉంది, ఈ రోజు అనేది మీకు ఎప్పుడూ ఉంటుంది. కానీ ఏంటంటే ఇక్కడ రోజు అయిపోయిన తర్వాత దీన్ని ఇక్కడ కట్ చేస్తే మళ్ళీ ఇక్కడ 2 రోజులు వస్తాయి. దీనికి టైం పీరియడ్ ఒక 6 weeks ఉంటుంది. ఈ 6 weeks ఓపిక లేక మేము ఏమంటాం అంటే అరే అసలు పూలు పోయట్లేదు పక్కన ఇంట్రెస్ట్ పోద్ది. ఇంట్రెస్ట్ పోయి నీళ్ళు వేయడం తగ్గించేస్తాం. నీళ్ళు వేయడం తగ్గగానే అది మొక్క చచ్చిపోతుంది. అయితే సార్ మీరు ఇంత బాగా చెప్తున్నారు, మీరు ఈ నర్సరీ ఫీల్డ్ లోకి ఎలా ఎంటర్ అయ్యారు? మీరు ఇది వరకు ఏం చేసేవారు? సో నాది యాక్చువల్గా ఐఎమ్ సివిల్ ఇంజనీర్. నేను ఒక సివిల్ ఇంజనీర్ని. దాదాపుగా 30 years నుంచి కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నాను. 34 years నుంచి. కానీ నేను ఎప్పుడు ఇల్లు కట్టినా కానీ 1-2 చెట్లుని కోసేసి దాన్ని కట్ చేసి ఆ తర్వాత ఫౌండేషన్ వేసేవాడిని. సో ఎప్పుడు కూడా నా మైండ్లో ఉండిపోయేది, అరే ఇన్ని చెట్లు నేను కట్ చేస్తున్నాను కదా, రేపు పొద్దున నా బాధ్యత ఏంటి అని. నాకు చిన్నప్పటి నుంచి చెట్లు అంటే చాలా ఇష్టం. సో దాన్ని ఆ ప్యాషన్ని ఈ హాబీ కిందకి తీసుకొచ్చి దీన్ని నర్సరీగా లాస్ట్ 3 years నుంచి 100% రీసెర్చ్ చేసి జనాలందరికీ అట్లీస్ట్ ఇంట్లో కొంచెమైనా పచ్చదనం ఇద్దామని. రైట్, ఓకే, చాలా మంచి ఆలోచన అండి. ఎందుకంటే మీకు ఆ ఆలోచన వచ్చింది. సో పెద్ద పెద్ద చెట్లను మీరు నరికేశారు. సో దానికి బదులుగా వందలాది చెట్లు మొక్కలు ఏవైనా కూడా మీరు పెంచుతున్నారు అండ్ అందిస్తున్నారు. అందరికీ ఒకటే రికమెండ్ చేస్తాను, ఎవరిదైనా బర్త్డే అయిందనుకోండి, ఏం లేదు, ఒక 50 రూపాయల చెట్టు తీసుకెళ్ళి నాటండి. ఎక్కడైనా నాటండి, మీ ఇంట్లో ప్లేస్ లేకపోయినా ఎక్కడైనా నాటండి అని చెప్తాను. రైట్, కరెక్ట్, మంచి ఐడియా కదా. అంటే ఎవరిదైనా బర్త్డే ఉన్నప్పుడు గిఫ్ట్లు కొనకుండా ఒక మొక్క గిఫ్ట్ ఇవ్వండి. అది ఎన్ని రోజులు బతుకుతుందో వాళ్ళకి బాగా గుర్తుంటుంది. అంటే వాళ్ళు అది హెల్దీగా ఉండేటట్లు టిప్స్ కూడా ఇచ్చారు. ఎగ్జాక్ట్లీ. సో ఈ మధ్య కాలంలో మిద్దె తోటలు అంటే టెర్రస్ ఫార్మింగ్ అనేది చాలా ఫేమస్ అయిపోయింది కదా. ఎవరైనా కూడా వాళ్ళ ఇంట్లో వాడే కూరగాయలు కానీ పళ్ళు కానీ వాళ్ళు సొంతంగా తయారు చేసుకోవాలని ఆసక్తి చాలా చాలా పెరిగింది. అయితే ఇప్పుడు మనము ఫ్రూట్స్ ప్లాంట్స్ దగ్గర ఉన్నామన్నమాట, పళ్ళ మొక్కలు. సో పళ్ళ మొక్కల్ని పెంచేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు తెలుసుకుందాము. సార్ చెప్పండి, ఇప్పుడు ఎవరన్నా ఈ జామ చెట్టు ఉంది కదా, సో ఇలాంటి పళ్ళ మొక్కల్ని తీసుకెళ్ళాక ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎన్ని రోజుల తర్వాత మనం ఆశించవచ్చు ఫ్రూట్స్కి? ఇది ఇప్పుడు ఈ చెట్టు హైట్ చూసారు కదా మేడం, జనరల్గా ఒక తప్పు ఏం చేస్తామంటే చిన్న చెట్టు తీసుకెళ్ళి మాకు పెరిగి దానికి జామకాయలు రావాలని అనుకుంటాం. అది యాక్చువల్గా అంటే భూమిలో పెరిగితే అంత పెద్ద పెరుగుతుంది. మనం మిద్దె మీద పెంచాలంటే మాత్రం పెద్ద చెట్టే తీసుకోవాలి. అది 16 inches లేకపోతే 21 inches 30 inches అని చెప్పి ప్యాకెట్స్ వస్తాయి. ఒక 21 inches ప్యాకెట్ తీసుకున్నాం అనుకోండి, దానికి 100% సంవత్సరంలో 2 సార్లు లేకపోతే 3 సార్లు కాయలు వస్తాయని మేము గ్యారంటీ ఇవ్వగలం. ఓకే, అంటే సైజ్ ని బట్టి ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఓకే, నాకు ఇక్కడ జామకాయలు కనిపిస్తున్నాయి. నేను
ఒక జామకాయ కట్ చేశానండి. ఎంత బాగుంది చూడండి. తినొచ్చు దీన్ని ఇలాగే. తినండి మేడం. కెమికల్సే లేవు మేడం దాంట్లో. కెమికల్ ఫ్రీ జామకాయ చాలా బాగుంది. ఇంకా పండలేదు కానీ చాలా బాగుంది. చాలా స్వీట్ ఉంది సార్. ఇంకా ఏమేమి ఉన్నాయి ఇక్కడ పళ్ళ మొక్కలు? ఇక్కడ అంతా అంజీర్ ఉంది చూడండి. అంజీర్ ఉంది. ఇటు వచ్చేస్తే మీకు అన్ని జామలు ఉన్నాయి చూసారా, అంజీర్ పళ్ళు. ఇది వచ్చేసి మీకు సపోటా. ఇది సపోటా చూడండి. ఎందుకంటే ఆల్రెడీ సపోటా కాయలతో ఉన్నది. ఇక్కడ చూడండి. చూడండి, ఇది దబ్బకాయ అంటారు, మీరు చూసే ఉంటారు. సీతాఫల్ ఇది చూసుకోండి. ఫస్ట్ మీరు చేసేది ఏంటంటే ఇది చెట్టు ఇంత పెద్దది ఉండాలి. ఇది పూర్తిగా పెరిగిన చెట్టు. దీన్ని మీరు ఇంట్లో పెట్టుకుంటే ప్రతి సంవత్సరం 100% మీకు కాయలు అనేవి వస్తాయి. అయితే సార్ ఇది బత్తాయా నిమ్మనా? ఇది ఏంటి సార్ ఇంత పెద్దగా ఉంది? నాకు నిమ్మకాయ లాగా అనిపిస్తుంది. అది బత్తాయి అమ్మ. బత్తాయా? ఎన్ని సంవత్సరాల మొక్క ఇది? ఇది వచ్చేసి కరెక్ట్గా మీకు 5 years మొక్క అమ్మ. ఓకే, 5 years మొక్క. సో ఇది గ్రాఫ్టెడ్ మొక్క 5 years. ఓకే, అవునా సార్? మీరు ఇన్ని మొక్కలన్నీ చూపిస్తున్నారు. అయితే ఇప్పుడు సిటీలో పరిస్థితి ఎలా ఉంది? ఏమన్నా మారిందంటారా? అంటే మొక్కల్ని పెంచాలి, సొంతంగా కూరగాయలు ఫ్రూట్స్ పండించుకోవాలి అన్న కల్చర్ ఎంతవరకు పెరిగింది? 100% పెరిగింది మేడం. చాలా మంది ఇప్పుడు అందరూ ఇంట్లో కొంచెమైనా పెంచాలని ఉంది. దీంట్లో బాగా ఇంట్రెస్ట్ చూపించేది ఇంట్లో చిన్నపిల్లలు ప్లస్ ఇంట్లో పెద్దవాళ్ళు. ఈ రెండు కాంబినేషన్ ఒకవేళ అయిందంటే మాత్రం ఆ ఇంట్లో టెర్రస్ గార్డెన్ ఉంటుంది. టెర్రస్ గార్డెనింగ్ కరోనా తర్వాత బాగా పెరిగిందా? కరోనా తర్వాత అయితే అది 100% బూమ్ అయింది. ఓకే సార్. ఆ తర్వాత ఏంటంటే ఎవరైతే అలవాటు కంటిన్యూ చేశారో వాళ్ళు కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు. అదే తెలుసు, స్టార్టింగ్లో అంటే ఆరంభ సూరత్వం అని మన తెలుగులో ఎప్పుడు చెప్తూ ఉంటారు. స్టార్ట్ చేస్తారు, వదిలేస్తారు. స్టార్టింగ్ అప్పుడు ఉన్న ఉత్సాహము కొన్ని రోజులకి అది పోతుంది. ఓకే, సో అది కంటిన్యూ చేయాలి. అండ్ నాకు ఇక్కడ ఇంకొక డౌట్ సార్, ఇప్పుడు మొక్కలు పెంచేటప్పుడు మన ఇళ్లలో ఉండే వేస్ట్ ఉంటది కదా, ఆ వేస్ట్ అంతా దానికి వెయ్యాలి అంటారు. అది ఎంతవరకు? ఒక ప్రాసెస్ ప్రకారం మనం చేసుకున్నాం అనుకోండి, ఇంట్లో మనం వాడతాం కనీసం 1/2 కిలో 2 కిలో ఒక కిచెన్ వేస్ట్ అయితే వస్తుంది. దాన్ని జాగ్రత్తగా 2 pots లో వేసుకొని ఒక పాట్ నుంచి ఇంకో పాట్కి మార్చుకొని దాన్ని ఏంటంటే ఒక 30 days నుంచి 60 days తర్వాత దాన్ని కంపోస్ట్ గా యూజ్ చేసుకోవచ్చు. కానీ జనాలు ఏంటంటే దాంట్లో పురుగులు వస్తాయని, వాసన వస్తుందని దాన్ని ఒక మంచి దృష్టితో చూడరు. సో అంతా రెడీమేడ్ అయిపోయింది. అవన్నీ మీరందుకు పెట్టుకుంటారు. మేము ఆల్రెడీ దాన్ని వర్మి కంపోస్ట్ ని టోటల్ గా వెట్నెస్ తీసేసి డ్రై పౌడర్ మీకు సప్లై చేస్తాం. రైట్. సో దీని వల్ల టైం కూడా సేవ్ అవుతుంది అండ్ కరెక్ట్ గా మొక్కకి ఎంత పోషకాలు అందాలో అంత అందుతుంది. సార్ ఇప్పుడు గార్డెనింగ్ చేయాలని చాలా మంది కోరుకుంటుంది. అయితే మీరు ఇప్పుడు ఈ నర్సరీ పెట్టినప్పటి నుంచి ఎవరైనా వచ్చి గార్డెనింగ్ చేస్తూ ఏదైనా మొక్కలు తీసుకెళ్లి వాళ్ళ సక్సెస్ స్టోరీ మీతో షేర్ చేసుకున్నారా? డెఫినెట్లీ అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు మేడం. దాంట్లో సుకన్య మేడం అని చెప్పి దునిగల్లో ఉంటారు. ఓకే. సో ఆమె లాస్ట్ ఇయర్ ఈ సీజన్ కంటే ముందు సీజన్లో వాళ్ళ చిన్న 200 square yards ఇంట్లో గార్డెన్ సెటప్ చేసి ఇమ్మని చెప్పారు అనమాట. నేను ఆల్మోస్ట్ ఒక 70,000 అయింది. వాళ్ళ అబ్బాయి ఇంత ఖర్చు ఎందుకు పెడుతున్నామమ్మా అని చెప్పి తిట్టుకున్నాడు కూడా. కానీ ఏంటంటే ఓకేనండి, మీరు షీ 65 years, ఆమె ఇంట్రెస్ట్ చూసి అన్ని పెరిగిన చెట్లు పెరగని చెట్లు అన్ని కాంబినేషన్స్తో ఇచ్చాను. దాంట్లో ఒక 2 మామిడి చెట్లు ఇచ్చాను, 2 జామ చెట్లు ఇచ్చాను, 2 పెద్దవి కొబ్బరి చెట్లు ఇచ్చాను, ప్లస్ ఒక 5 అరటి చెట్లు ఇచ్చాను. లాస్ట్ సీజన్లో ఒక 1 month బిఫోర్ సర్ప్రైజ్గా నాకు కాల్ వచ్చింది, థ్యాంక్ యూ సార్ అని చెప్పి. ఎందుకని అర్థం కాల. ఏంటంటే మీరు ఇచ్చిన చెట్లకి ఇన్ని కాయలు వచ్చాయండి అని చెప్పి ఫోటో చూపించింది. ఒక చెట్టుకి 22 కాయలు ఉన్నాయి. సో అది కూడా మామిడి పళ్ళు. సో నాకు చాలా సంతోషం వేసింది. ఇలాంటి వాళ్ళు సాటిస్ఫైడ్ కస్టమర్స్ నా గూగుల్ రివ్యూస్ కూడా అవన్నీ కూడా ఓన్లీ సాటిస్ఫైడ్ కస్టమర్స్ రివ్యూస్ ఉంటాయి మేడం. చూద్దామా మామిడి చెట్టు? ఇది మామిడి చెట్టు ఇంత పెద్దది నేను ఇచ్చింది ఇది మేడం. ఈ సైజ్ చెట్టు ఇచ్చాను లాస్ట్ టైము. దీనికి ఇప్పుడు మీరు ఇది పెట్టారంటే నెక్స్ట్ సీజన్కి మీకు 100% దీనికి నిండుగా మామిడికాయలు వస్తాయి. జనరల్గా గార్డెనింగ్ అనగానే మనం నర్సరీకి వెళ్ళి మట్టి తీసుకొస్తాం. మట్టి తీసుకొచ్చి ఆ తర్వాత మళ్ళీ వర్మి కంపోస్ట్ అంటారు, కోకోపీట్ అంటారు, ఇవన్నీ ఎలా కలపాలనేది తెలియదు. సో దానివల్ల అంటే బ్యాక్ స్టెప్ తీసుకుంటారు. దీన్ని మా అవుట్కమ్ చేయడానికి పర్టికులర్గా లిటిల్ పాట్ తరపు నుంచి ఒక గార్డెన్ మిక్స్ తయారు చేశాము. అది ఎలా ఉంటుందంటే ఎప్పుడు కూడా
పాట్లో వేయడానికి చాలా స్మూత్గా ఉంటుంది, గడ్డలు కట్టదు. దీంట్లో కోకోపీట్, వర్మి కంపోస్ట్, నీమ్ పౌడర్ అండ్ రెడ్ సాయిల్ మీకు ఎంత కావాలో అంత వేసుకుంటే ఇది 100% ఏంటంటే ఇది కంప్లీట్గా ఒక చెట్టు పెట్టడానికి రెడీ. దీనిలో ఇంకా ఏం యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇది ఏంటంటే ఈ సాయిల్ వేసుకున్న తర్వాత మీకు 100% 1 year వరకు సాయిల్ మార్చాల్సిన అవసరం లేదు. దీంట్లో అడిషనల్గా న్యూట్రిషన్స్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. వర్మి కంపోస్ట్ యాడ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇది ఎప్పుడు కూడా గడ్డగట్టదు. అయితే సార్ ఇప్పుడు ఎక్కడ చూసినా ఇండోర్ ప్లాంట్స్ అంటే క్రేజ్ అనమాట. ఎందుకంటే ఆఫీసుల్లో కావచ్చు, స్కూళ్ళలో, కాలేజీల్లో ఇండోర్ ప్లాంట్స్ అంటే ఇళ్లలో మెయిన్ ఇండోర్ ప్లాంట్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. సో దీనివల్ల మనకి అంటే గాలి సాంద్రత కూడా బాగా పెరుగుతుందంట అండ్ ఆక్సిజన్ ప్యూరిఫైయర్ కూడా అవుతుందనేసి విన్నాం. సో ఇండోర్ ప్లాంట్స్ పెంచేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఇండోర్ ప్లాంట్స్ మేడం మీరు చెప్పిన పాయింట్ 100% కరెక్ట్. ఇది వచ్చేసి ఇండోర్ ప్లాంట్. దీన్ని స్నేక్ ప్లాంట్ కూడా అంటారు, సెన్సోవేరియా కూడా అంటారు. ఇది నాసా అప్రూవ్ చేసిన ప్లాంట్. ఇది ఆక్సిజన్ కంటెంట్ వచ్చే ఎక్కువ ప్లాంట్స్ తో ఇది ఒకటి. దీన్ని మనం బెడ్రూమ్ లో కూడా పెట్టుకోవచ్చు. అంటే బెడ్రూమ్ లో అంటే అక్కడ అసలు వెలుతురు ఉండదు, అలాంటి చోట్ల కూడా పెరుగుతుంది. వాటర్ ఎంత వేయాలి మరి? వాటర్ అనేది ఎప్పుడు కూడా చేయబెట్టి చూడండి, ఇంతే తడి ఉండాలి. దీనికంటే ఎక్కువ వేసాయంటే మాత్రం చచ్చిపోతుంది. అంటే ఇండోర్ ప్లాంట్స్ కి మళ్ళీ సన్లైట్ ఎంత ఉండాలి? సన్లైట్ అవసరం లేదు, ఓన్లీ ట్యూబ్ లైట్ అయితే సరిపోద్ది. ప్లస్ ఎయిర్ ఫ్లో ఉంటే చాలు. ఎయిర్ ఫ్లో ఉంటే చాలు. అంటే ఏదైనా కిటికీ పక్కన పెట్టుకోవచ్చు. కిటికీ పెట్టుకోవచ్చు, బెడ్రూమ్ పక్కన పెట్టుకోవచ్చు. ఇది పీస్ లిల్లీ ఉంది. పీస్ లిల్లీ మీరు ఎక్కడైనా బెడ్రూమ్ పక్కన పెట్టుకోవచ్చు, సోఫా మీద పెట్టుకోవచ్చు, సోఫా పక్కన పెట్టుకోవచ్చు, హాల్లో పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసి లిప్స్టిక్ మేడం. ఇది టేబుల్ టాప్ అగ్లోమియా లిప్స్టిక్. చూడడానికి ఇది చిన్న ప్లాంట్ కానీ ఇది 600 రూపీస్ ప్లాంట్ మేడం. అవునా? సో ఇది ఆంథోరియం. అది సేమ్ పీస్ లిల్లీ టైప్ లో ఇంకో సెకండ్ టైప్ అన్నమాట. ఇక్కడ వచ్చేసి ఇవన్నీ కూడా ఇండోర్ ప్లాంట్స్. ఇది ఆల్మోస్ట్ 100% మీకు గార్డెనింగ్ ఎప్పుడైతే స్టార్ట్ చేయాలనుకున్నారో రఫ్ అండ్ టఫ్ ప్లాంట్ ఇది. నేను అదే అడగాలనుకుంటున్నాను. ఇప్పుడు కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళు ఏ మొక్కతో స్టార్ట్ చేయాలి? జీజీ ప్లాంట్ తో స్టార్ట్ చేయండి. ఇది ఎప్పుడు కూడా మీరు తీసుకెళ్లారంటే ఈ మొక్క బతుకుతుంది, మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే. సో సరే, ఏదో కారణం వల్ల ఈ మొక్క వాడిపోతుంది అంటే ఏంటి వాళ్ళు చేసే తప్పులు ఏంటి? దాని తప్పులు ఏంటంటే దానిలో ఏంటంటే కోకోపీట్ ఉండదు, దాన్ని మట్టితో పెంచుతారు. యాక్చువల్గా ఇది కోకోపీట్ లోనే పెరుగుతుంది ఎక్కువగా. సాయిల్ కూడా ఉండాలి కానీ కోకోపీట్ కంటెంట్ ఎక్కువ ఉండాలి. ఓకే. అయితే సార్ ఇది ఇండోర్ ప్లాంట్స్. సో సాధారణంగా ఇది ఇండోర్ ప్లస్ అవుట్డోర్ కూడా పెరుగుతుంది. దానివల్ల ఇది పీపుల్స్ చాయిస్ అన్నమాట. ఓకే సార్, ఇది లక్కీ బ్యాంబో కదా. సో దీని క్రేజ్ మామూలుగా లేదు. ఈ మధ్య మనీ ప్లాంట్ కంటే ఎక్కువగా లక్కీ బ్యాంబో ప్లాంట్ ఎక్కువ ఫేమస్ అయిపోయింది. సో దీన్ని పెంచే పద్ధతి ఏంటి? లక్కీ బ్యాంబో ప్లాంట్ కి ఏంటంటే వాటర్ కంటెంట్ అనేది ఎప్పుడు ఎక్కువ ఉండాలి. ఇది 100% వాటర్ లో పెట్టినా పెరుగుతుంది. కానీ దీన్ని మీరు సాయిల్ లో పెట్టి వాటర్ అయిపోతే మాత్రం తొందరగా ఇలా వాడిపోతుంది అన్నమాట. అంటే ఓన్లీ వాటర్ లో పెట్టి పెంచొచ్చా? ఓన్లీ వాటర్ లో పెట్టి పెంచితే చాలా బెస్ట్ గా ఇంకా బాగా పెరుగుతుంది. ఓకే. సో కానీ ఆ వాటర్ లో కూడా పురుగులు వస్తాయి. ఆ పురుగులు వచ్చినప్పుడు వాటర్ ని చేంజ్ చేయాలి. లక్కీ బ్యాంబో ప్లాంట్ లో చాలా వరకు yellow కలర్ లీవ్స్ వచ్చేస్తాయి. దేని వల్ల వస్తాయి? ఇదేమో ఇక్కడ ఏంటంటే ఇవాళ ఇంత ఎండ ఉండింది, మేము తీసుకొచ్చి ఆల్మోస్ట్ 15 రోజులు అయింది. ఈ ఎండ ఎక్కువ ఉండడం వల్ల దీన్ని కొంచెం ఒకవేళ ఇంట్లో వాతావరణానికి ఇలా కాదు. ఇది అయినా కానీ ఎమ్మటే ఈ ఆకుని ఇలా కట్ చేసేయాలి. ఇలా కట్ చేసి తీసేయాలి అంతే. రోజుకి ఎన్నిసార్లు అంటే వాటర్ ఏమైనా మార్చాలా? వాటర్ వీక్లీ లేకపోతే 10 days ఒకసారి మార్చాలి. దానిలో సాల్యుబుల్ కొంచెము డిఏపి ఉంటుంది, కెమికల్ ఫ్రీ. కొంచెం వేసారనుకోండి గ్రోత్ అనేది చాలా బాగుంటుంది, గ్రీనరీ ఉంటుంది. గ్రేట్, చాలా మంచి విషయాలు చెప్పారు, చాలా జాగ్రత్తలు చెప్పారు. అంటే మొక్కలు అనేది మనము చాలా ఇష్టంగా మనం ఇంటికి తీసుకొస్తాం నర్సరీలో చూసి, కానీ ఎన్ని తప్పులు చేస్తామో మనము ఇప్పుడు తెలుసుకున్నాం కదా. సో జాగ్రత్తలు కూడా చాలా చాలా నేర్చుకున్నాం కదా. సో ఇలా మనం జాగ్రత్తలు పాటిస్తూ ఇలాంటి తప్పులు చేయకుండా మనం మన ఇష్టంగా తెచ్చుకున్న మొక్కని పెంచుకోవడం చాలా చాలా బాగుంటుంది. అండ్ ఈ మొక్కలు హెల్తీగా పెరుగుతుంటే మనకు వచ్చే ఆ ఆనందము అది నెక్స్ట్ లెవెల్ అన్నమాట. అంతే కదా సార్? చాలా మొక్కలు అయితే మనం చూసాము, కానీ ఇవేంటి చాలా చిన్నగా ఉన్నాయి, కానీ మొక్కనా లేకుంటే ఫ్లవర్ ఏంటి సార్? ఇది యాక్చువల్గా మొక్కనే మేడం, ఫ్లవర్ షేప్ లో ఉంటుంది. ఫ్లవర్ షేప్ లో చాలా మంది ఏంటంటే ఇవాళ రేపు బ్రహ్మ కమలం అని వేరే ఏంటంటే దీన్ని సకులెంట్ అంటారు. సకులెంట్ ప్రతి ఆకు ఒక మొక్క అది. దాన్ని జాగ్రత్తగా ఒక ఆకుని విడిపోయే ఆకుని తీసుకుని మళ్ళీ దానిలో పెడితే ఇంకో మొక్క అవుతుంది. అది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి.
అది గిఫ్ట్ ఇవ్వడానికి ప్లస్ టేబుల్ టాప్కి పనికి వస్తుంది. కానీ దాంట్లో ఒకవేళ నీళ్లు ఎక్కువ వేసారంటే మాత్రం తొందరగా ఆకులన్నీ విడిపోతాయి. అవునా? ఓకే. సో గిఫ్టింగ్ కోసం చాలా బెస్ట్ ప్రోడక్ట్ అది. ఇప్పుడు ఈ ఒక్కొక్కటి ఒక్కో ఆకు. సో దీన్ని పెంచేటప్పుడు తీసుకోవాల్సిన ఇప్పుడు జాగ్రత్తలు ఇది ఉంది కదా, అది దానిలో వేస్తే ఇంకో సెట్ అవుతుంది. ఓకే. ఇది ఇలాంటి మొక్కలు పెంచేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటివి? ఏం లేదు మేడం, దీనికి ఏంటంటే లైఫ్ టైం అనేది చాలా తక్కువ ఉంటుంది. మామూలుగా ఇది ఇయర్స్ లాగా పెరిగే మొక్క కాదు. సో ఆల్మోస్ట్ ఎప్పుడైతే దీని లైఫ్ అయిపోయిందో ఆకు పడిపోద్ది, దాన్ని మళ్ళీ పక్కన పెడితే ఇంకో ఆకు వస్తుంది. కంటిన్యూషన్ జనరేషన్ ఉంటుంది. ఎందుకు మరి ఇది తీసుకోవడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు? ఇదేంటి గిఫ్ట్ ఇవ్వడానికి మేడం. ఇప్పుడు మీ చేతిలో ఉంది, చాలా చాలా బాగా అనిపిస్తుంది. ఎవరికో మీరు గిఫ్ట్ ఇచ్చారు, ఇట్స్ ఓన్లీ 100, 150 రూపీస్, 200 రూపీస్లో చాలా ఈజీ గిఫ్ట్ అయిపోద్ది. ఆ గిఫ్ట్ని ఒక 1 మంత్, 2 మంత్స్, 3 మంత్స్, 4 మంత్స్ వాళ్ళు దానిలో టేబుల్ టాప్ మిమ్మల్ని గుర్తు చేసుకుంటూ పెట్టుకుంటారు. ఓకే, అద్భుతం, చాలా బాగుంది. చూసారా ఎంత చిన్నగా, అంటే ఇది ప్లాస్టికా రియలా అని కనుక్కోవాలంటే కొంచెం మన దగ్గరికి వెళ్ళి చూడాలన్నమాట. సో అలా ఉంది కదా. సరే, ఏ మొక్కలని ఎంత క్వాంటిటీ, అంటే ఎలాంటి కుండీలో వేయాలి? ఇప్పుడు ఇది యాంథూరియం మేడం. ఓకే. ఇది యాక్చువల్గా దీన్ని ఏమంటారంటే మేము 7 ఇంచెస్ పాట్ అంటాం. దీన్ని ఇలాగే తీసుకువెళ్ళి మీరు పెట్టారనుకోండి, నెక్స్ట్ 3 మంత్స్ వరకు దీనికి ఏం కాదు. 3 మంత్స్ తర్వాత దీని వేర్లు పెరిగిపోతాయి, అప్పుడు దీన్ని రీపాటింగ్ చేసుకోవాలి. జనరల్గా ఏంటంటే ఇది ఇండోర్ ప్లాంట్ ప్లస్ రాయల్ ప్లాంట్. ఇది దీన్ని సెరామిక్ పాట్లో వేసామనుకోండి, దాని లుక్ చాలా బాగుంటుంది. ఒక 12 ఇంచెస్ లేదా 10 ఇంచెస్ సెరామిక్ పాట్లో వేస్తే 100% 2-3 ఇయర్స్ వరకు మార్చాల్సిన అవసరం ఉంటుంది. దానికి మార్చేటప్పుడు జస్ట్ ఓన్లీ కోకోపీట్, కొంచెం వర్మి కంపోస్ట్ యాడ్ చేస్తే చాలు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, ఎందుకంటే మాకు ప్రతి మొక్క గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ ఏ మొక్క ఎలా పెరుగుతుంది అని అన్ని విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. కానీ ఈ మొత్తం నర్సరీని మెయింటైన్ చేసేది రమణ గారు. సో రమణ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారా, వర్షపు జల్లులు కూడా కురుస్తున్నాయి. సో ఇంతవరకు అన్ని మొక్కల గురించి మనం తెలుసుకున్నాం కదా. చాలా మందికి చాలా అపోహలు ఉన్నాయి, అవన్నీ క్లియర్ అయిపోయినట్లే కదా. సో ఏ మొక్క ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలతో పెంచుకోవాలి అనేది మనం క్లియర్గా తెలుసుకున్నాం కదా. సో ఇది ఇవాల్టి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సాక్షి టీవీ.